మళ్ళా మస్తు రోజులకి కాలేజ్కి వెళ్ళడం ఏదో అంటే మీకు ఎప్పుడు ఆ వ్లాగ్ లాస్ట్ బాలాజీ అని బర్త్డే రోజు పోతే డైరెక్ట్ మళ్ళీ ఈరోజు వెళ్తున్నాం అనమాట. మధ్యలో అంతా 2 వీక్స్ వెళ్ళలేదు కాలేజ్కి. ఇన్ని రోజులు వెళ్ళకపోయినా కాలేజ్కి మళ్ళీ ఏదో ఈరోజు పోతే మళ్ళీ నిన్ననే కదా వచ్చినాం కాలేజ్కి అన్నట్టు అనిపిస్తుంది. ఏందో కాలేజ్ అట్లుంటుంది, ప్రతిసారి అంతే అవుతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఆల్మోస్ట్ ఈరోజు నాతో పాటు మా దోస్తులందరికీ ఈరోజే, వాళ్ళు కూడా ఈరోజే వెళ్తున్నారు. ఒక్కడు అనుకుంటా నాకు తెలిసి ఒక 2 రోజులేమో వెళ్ళండి మధ్యలో. ఇక మిగతా వాళ్ళందరూ ఈరోజే వెళ్తున్నారు. వెళ్దాం ఇంకా, మనం కూడా లేట్ అయిపోయింది ఆల్రెడీ. కాలేజ్కి వచ్చినాం. యాజ్ ఇట్ ఈజ్ ఒకంది ఎంట్రీ మనది ఎక్కడ వస్తుందో తెలుసు కదా, వాడు వస్తున్నాడు స్కూడోరి. జల్దీ రారా. వీని ఎంట్రీ ఏందో ఎప్పుడు ఈయనే రాసి పెట్టి ఉంటుంది. ఈయనే కనిపిస్తాడు మనకి వ్లాగ్స్లో. ఇక నువ్వు ఈయనే కనిపిస్తావు ప్రతి వ్లాగ్లో. అంతే కదా, నీ ఎంట్రీ ఎప్పుడు ప్రతి వ్లాగ్లో ఇక్కడనే ఉంటుంది. నేను కాలేజ్కి ఫస్ట్ వస్తే టైంకి వస్తే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు నాకు. ఇక అంతేనా? మనమేనా? ఇంకోటి వస్తలేడు కదా. నిఖిల్ గడ్ వస్తాను. వాడు వస్తుండంటలే, వాడు పొలారంగా ఇక అంతే. 7 వీక్ రా, 2 వారాలు. నేను మధ్యలో ఒకసారి వచ్చినా కదా వెనస్డే. ఎప్పుడు? వెనస్డే రోజు వచ్చిపోయాను లాస్ట్ వీక్. దేనికి రా? నేను వచ్చినాం క్లాసెస్ ఇక్కడ అన్ని క్లాసెస్ అటెండెన్స్ వస్తాను. వాడు వచ్చిండా? నిఖిల్ గాడు వచ్చిండు. అయితే ఇక 2 వారాల తర్వాత ఈరోజే క్లాస్కి పోకుండా ఇక్కడ కూర్చొని లూడో గేమ్ ఆడుకుంటాం. నేను బెట్ మ్యాచ్ ఇప్పుడు 4 ప్లేయరా 5 ప్లేయర్? మనం 4 కదా. 4 రా. అట్లుంటుంది మన వాళ్ళతో. దాగమాగం చేస్తున్నాం. ప్లే అండ్ పాస్ ఇది. 4 ప్లేయర్ అంతా బాటిల్ ఎక్కి చేస్తున్నాం. అరే ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్ వచ్చింది, చూసినావా? నీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి ఒకసారి. ఇప్పుడే చెయ్యి. నీకు నిన్న ఒక ఇమోజీ పెట్టిన చూడు, లాఫింగ్ ఇమోజీ. చూసినా? ఓపెన్ చేసిన అసలు ఇన్స్టాగ్రామ్ నిన్న. అదే ఎందుకు చూడు, ఓపెన్ చేయి. ఆడు 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 అది కింద టచ్ అవ్వకుండా ఆడు. ఇది ఇటు జరపవచ్చురా. అచ్చా, మళ్ళీ ప్లే అగైన్ కొట్టు. ఓకే, ఇది జరుగుతలేదు. మనం జరపాలా? బాగానే ఎక్స్ట్రా. నేను నైట్ ఆ ఎమోజీ పెట్టి ఎన్నిసార్లు ఆడుకున్నా తెలుసా నేను. ప్లే అగైన్ అని కొట్టుకుంటా. నేను ఎందుకు అరే అది స్పీడ్ అవుతూ ఉంటుంది. ఒక 10 కాగానే స్కోరు అమ్మా రప్ప తిరుగుతుంది అది. చూద్దాం ఇలాగైతే. లేవురా, లేస్తలేదు ఏంటది. అది యాప్ కదిలిపోతుంది. స్టార్ట్ చేద్దాం. ఇది పడాలన్నప్పుడు పడదు. పోతే అరే లక్ష్మణ్ వెంటవాడురా. 3 అమ్మ మళ్ళీ నువ్వు రా రానికలకి. వాడు 4 తీసుకొస్తున్నాడు రా. ఈ అమ్మాయి 3 పడుతుంది. బయటికి రా ఇది. సరే మంచిగా చెప్తాడు. 5 దిగి. అరే పోతుందిరా, పోతుంది. అమ్మ తీసుకునే లేట్ అవుతుంది. 3 to 5 వీళ్ళు నన్ను లేపేస్తారు గాయస్. ఓకే ప్రకాష్ 6 ప్రకాష్ పడుతుంది. ప్రకాష్ 6 ప్రకాష్ అంట. అరే ఏంది 2లు? అరే అవరా జల్దీ ఎంటవాడు అని ఎంటవాడు. అయిపోయింది సేఫ్. నాకు 6 పడితే నేను వెళ్ళిపోవచ్చు. అదే బాధ. నీవేం లేవు ఇప్పుడు. నువ్వు చంపుతూనే ఆడుతూ వస్తావు, లేదంటే లేదు. దొరికిండు కాక 6. అరే ప్రకాష్ 6 పడకపోతే నేను ఏం మర్చిపోతాను. అమ్మ ఒకదాన్ని పంపించుకుంటే బెటర్ రా నాయన. ఇంకొకటి కూడా లేదు నాది. అరే ఐ యామ్ ఇన్ క్రిటికల్ పొజిషన్. మళ్ళీ ఇంతసేపు ఇక్కడ టైం పాస్ చేసి ఇప్పుడు పోతున్నాం.
ఈరోజు వచ్చి వేస్ట్ అయిపోయింది బాక్స్ తిన్నా వచ్చినామా తిన్నామా వెళ్ళిపోయినామా ఇది చికెన్ చికెన్ ఇంకేమో చికెన్ కాదురా పాలకూర ఇట్లా ఓపెన్ చేయాలి చికెన్ అనగానే ఓ రప్మని ఓపెన్ చేసిండు మనోడు చికెన్ ఒక డైలాగ్ చెప్పు అపశ్చాత్ కిరికిరి అది తెలుసా తెలియదు అదే వాడు చూడాడా బ్లూ షర్ట్ వాడు మంది పని లెక్క కనిపిస్తుంది నాకు అది కూర్చొని చూడు చెట్టు కింద చెట్టు కూడా వచ్చినప్పుడు అనిపిస్తుంది కదా నీకు వీడియో అనిపిస్తుంది బిజీ పర్సన్ ప్రాజెక్ట్ చేసుకుంటా వస్తున్నాడు మొన్న ఎప్పుడో సార్ అయితే ఏ రోజే అయిందారా కాలేజ్కి వచ్చుడే ఇక మొత్తం తినుడే ఉంది మనది టైం పాస్ తినుడు అయ్యి ప్రకాష్ ఏదో చేస్తున్నట్టున్నావు అట్లనే పెట్టి కింద ఏ పేజీ మెల్ల గ్యాప్లా ఎంత వస్తుంది అంటే ఇంక నెలకి చేస్తే శాండ్విచ్ ఒక్కడేనా శాండ్విచ్ కాదు శాండ్విచ్ ఒక్కడైతే మనం అరే చెప్పింది కదా ఆ రోజు ఎంతనో ఎన్నో भाई, పోతాయి रोज का ఈ कितना 4 पैकेट हो ప్యాకెట్స్ जाते हैं? పోతాయి 5-6 యావరేజ్ ఒక 4 పెట్టుకుందాం ఆ, 4 అంటే ఒక్క దాంట్లో 9 శాండ్విచ్లు వస్తాయి ఉమ్. 4 అంటే 4 9 45 అంటే 450 తీసుకో అంటే రోజుకి 450 శాండ్విచెస్ ఆ, అంటే 450 ఇంటూ 60 ఎంత 60 కొట్టు, average. యావరేజ్ 60 చేస్తే 27,000 రోజుకి 27,000 అది కూడా ఓన్లీ శాండ్విచ్ శాండ్విచ్కి మళ్ళీ దీంట్లో బర్గర్ పిజ్జా వెజ్ పనీర్ దానే పోదాం కదా. ప్రకాష్ జాయిన్ అయిపోదాం ఏమంటావు అంటే 27,000లో మళ్ళీ ఖర్చు ఒక 5,000 ఎక్కువ 20,000 బానే ఓ కాలేజ్ ఎగా కాలేజ్ ఎగబట్టు ఐసిటీ ఆడుతుండు ఐసిటీ ఆడి జీటీ కదా శాన్ అండ్రియస్ రేష్ ఈడేం చేస్తుంది ప్రకాష్ ఏందది సరిపోయింది కాలేజ్కి వచ్చి మంచిగా అదే వచ్చినాక ఆడుడే పోయినాక ఆడుడే పోయేటప్పుడు ఆడుడే తర్వాత నేను వెళ్ళిపోతా వస్తున్నా వచ్చేస్తున్నా అమ్మ పడాల్సిన టైం లేదు వాడు అరే అరే ఒక్కట్రా ఇద్దరికి ఒక్కటే పడాలిరా అమ్మా పోయింది మొత్తం నా ఎంట పడితే అట్లనే అవుతుంది మరి అమ్మా ప్రకాష్ స్కాలర్షిప్ తలకాయ నొప్పి ఉందిగా చేయలే ఇది ఒకటి చేస్తే అయిపోతుంది నాది ఈరోజు అయిపోయింది చేసేసిన వీడు వస్తావా రేపు అన్ని క్లాసెస్ అందుకే వద్దామంటున్నాను అమ్మా చూద్దాం ఎట్రా ఇప్పుడు ప్రకాష్ నువ్వు ఇంటికే ఇంటికేనా నేను ఇక ఆర్టీ ఆఫీస్ పోవాలి ఎప్పుడు కొన్నాడు 6 months అయిపోతుంది ఆర్టీ ఆఫీస్ పోయి ఆడ ఆర్సీ తీసుకొని మళ్ళీ ఇంటికి పోవాలి చెక్ చేసుకోవాలి స్టేటస్ అయితే ఇస్తాను చూపిస్తుంది డిస్పాచ్ అయినట్టు పోయి ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కోవాలి ఇప్పుడే ఆర్టీ ఆఫీస్కి కూడా వచ్చేసినాము లోపలికి పోయి పని కానిచ్చుకొని జల్దీ వచ్చేసినాము ఇక్కడ లేట్ కాకపోతే చాలు అంతే వాళ్ళు లేట్ చేయకుండా జల్దీ చెప్పేస్తే అయిపోతుంది గాను 1 గంట వేస్ట్ అవుతుంది అయిపోయింది మొత్తం నించోబెట్టిండు అనేసి చెప్తానేమో అనుకున్న బ్లాగ్ ఓపెన్ చేసి అని పోయినా 5 సెకండ్ల నుంచి కరెక్ట్గా కార్డ్ వచ్చేసింది ఆర్సీ అనేది యాక్చువల్లీ ఏమైందంటే బండి తీసుకొని 6 months అయిపోతుంది 6 months అయినా సరే ఇంకా నెంబర్ ప్లేట్ రాలే అక్కడ షోరూమ్ పోయి నెంబర్ ప్లేట్ అడుగు అని అంటే షోరూమ్ పోతే ఆర్సీ కావాలన్నారు సో ఇక ఆర్సీ కోసం తిరగాల్సి వచ్చింది ఇట్లా ఇప్పుడైతే దొరికేసింది బండికి నెంబర్ ప్లేట్ కూడా వచ్చేసింది అంతే ఇక బండికి నెంబర్ ప్లేట్ వేపిస్తే ఇక పురుసత్గా తిరగచ్చు ఈరోజు బ్లాగ్ కూడా అయితే అది వచ్చి అంతా టైంపాస్ అయింది కాలేజ్లో ఈరోజు క్లాసెస్ కూడా ఏం కాలేదు ప్రాజెక్ట్ వర్క్ కూడా ఏం జరగలేదు మా టీంలో మిగతా 2 కూడా రాలే ఒకరికి అంటే ఊరికి వెళ్ళారంట సో నేను ఒక్కడనే ఉండాల్సి వచ్చింది నేను కూడా ఏం చేయలే
ల్యాప్టాప్ తెచ్చుకోలేదు ఈరోజు మెయిన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ చేయండి అన్న, చేసిరా మరి, చేసేయండి. చేయకపోతే ఇంకా బాయ్, ఇంకో వ్లాగ్లో కలుద్దాం.